హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 12వ నెల 2024, 19th December 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అశ్లేష నక్షత్రం, ఒకే నక్షత్రం జరుగుతుంది, అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే పచ్చకాక అనేది డాగ మీద గెలుస్తుంది, నెమలి కూడా డాగ మీద గెలుస్తుంది. అలాగే పెంగలి అనేది తొమ్మిదవన్న కాకి మీద విజయం సాధిస్తుంది. అలాగే ఇక ఫైనల్గా శుద్ధ కాకి అనేది పిచ్చుకవన్న కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడుల మీద కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం డే మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ అశ్లేష నక్షత్రమే జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల తర్వాత చూపుల విషయానికి, జాముల విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం రోజు చెప్తూ ఉంటాం ఒకే ఒక్క విషయం, కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మిస్టేక్స్ అనేవి జరగకూడదు. నేను ఒక 2 or 3 days నుంచి మన వాట్సాప్లో వీడియోలు పెడుతూనే ఉన్నారు. 2 days నుంచి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం ఈరోజు మొత్తం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాలేదంటే మాత్రం కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్ మీకు స్టార్టింగ్లో ఇచ్చాను. ఆ నెంబర్కి అయితే ఒక్క నిమిషం వీడియో తీసి మీరు నాకు సెండ్ చేయండి. క్లియర్గా మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లేట్ అయినా కూడా లేట్ అవుతుంది, ఎందుకంటే మెసేజ్లు అనేవి అన్నీ ఉన్నాయి. రోజుకి మొత్తం చూడలేకపోతున్నాం. కంపల్సరీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లో వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి డాగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితి ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డాగ పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. డాగ పింగళాలకు కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేగా తెలుపు ఉండొచ్చు. మళ్ళీ ఎక్కువ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు. లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేగా తెలుపు ఉండొచ్చు. అలాంటి డాగ పింగళాలు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులన్నీ కూడా. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమకాల సేతువాలు, పశ్చిమకాల కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి కాకులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. ఎవరైనా సరే ముసుగు పెట్టుకోవాలంటే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న కోడి కాకినే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కనే ఓడిపోయే రంగు చూడండి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమకాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను కంపల్సరీ తెలుపు అనేది ఉండాలి. మెల్లో బొంగ తెలుపు కుసి తెలుపు అలాంటివి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ తిరుపేక అనేది ఎక్కడ ఉండకూడదు, బొంగ తెలుపు అనేది ఉండకూడదు. మెల్లో అయినా సరే ఎక్కడ తెలుపేక కుసి తెలుపు అనేది లేనటువంటి ఎర్ర నెమళ్ళను నెమల డ్యాగలనైనా కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి శుద్ధ డ్యాగలు అయినా సరే ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్టు అబ్బరాసులు, కాకి డ్యాగ పర్లాలు, అలాగే గట్టి కాకి డ్యాగలు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు ఉంటాయి కదా, అలాంటి కాకి డ్యాగలు అయినా కూడా ఈ టైమ్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తాయి. మళ్ళీ చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేసరికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అన్ని రకాల కోడి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కాకి పింగళాలు లేదా అంటే బాగా పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు బాగా పశ్చిమ గల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమ గల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే మనం పెట్టుకోవాల్సిన రంగులకి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబరాసులు, కాకి నెమల పింగళాలు ఉంటాయి కదా, వీటికన్నిటి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కడ తెలుపీక అనేది కనపడకూడదు. అలా తెలుపు లేని వాటిని మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఈ రంగులన్నీ కూడా చూపులకి అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి. ఓడిపోయే రంగులు వచ్చి కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, మిరపపండు డ్యాగలు, ఎర్ర కక్కెరలు. ఇక్కడ కోడి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా తెలుపు ఉండాలి, కోడి చూపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి నెమల పింగళాలను కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధిస్తాం. తెలుపు ఉండాలి, బొంగ తెలుపు ఉండాలి, కుసి తెలుపు ఉండాలి, రెక్కల్లో కూడా తోకలో కూడా తెలుపు ఎక్కడ ఉన్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాస్టు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, అన్ని రకాల కాకులు కాకి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. నైటు 7 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఎర్ర పొలాలు, ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కూడా పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ డ్యాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, అలాగే కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కనే, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు,
నెమలి అబ్బరాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కట్టు కాకులు, 9 వన్నె కాకులు, పశ్చిమ గల కాకులు, ఇలా ఇన్ని రకాల కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకి నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు, కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట ఇవి. మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాడుకోవాలంటే కంపల్సరీ కోడి కాకి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి డేగలు, కోడి కాకులు, గట్టి కాకులు, గట్టి కాకులు పశ్చిమ అనేది ఉండకూడదు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇక్కడ ఎర్ర పింగళాలు, అన్ని రకాల పింగళాలు, అలాగే నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకో ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. ఎర్ర నెమల తర్వాత చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి నెమళ్ళు, పశ్చిమ గల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, కాకిడేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కనే, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, కోడి పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే, మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.